హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ మంత్ర. తెలుగు సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు మాత్రమే కేవలం హిట్స్గా మిగిలిపోవు. అవి చరిత్రను తిరగరాస్తాయి. ఒక హీరోని స్టార్గా, స్టార్ని సూపర్ స్టార్గా, సూపర్ స్టార్ని సుప్రీం హీరోగా మారుస్తాయి. అలాంటి ఒకే ఒక్క సినిమా గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోయేది. అదే 1983లో వచ్చిన సంచలనం ఖైదీ. మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్ని ఖైదీకి ముందు, ఖైదీకి తర్వాత అని విడదీసి చూడాల్సిందే. అంతకుముందు చిరంజీవి గారికి విజయాలున్నాయి. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణుడు, శుభలేఖ లాంటి మంచి కుటుంబ కథా చిత్రాలు, ఇది కథ కాదు లాంటి వైవిధ్యమైన సినిమాలున్నాయి. కాని చిరంజీవి అంటే కేవలం ఒక మంచి నటుడు మాత్రమే కాదు, బాక్సాఫీస్ని శాసించే ఒక మాస్ ఫోర్స్ అని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా ఖైదీ. ఒక సాదాసీదా బడ్జెట్తో తీసిన సినిమా అప్పట్లో ఉన్న పెద్ద పెద్ద హీరోల రికార్డులను ఎలా బద్దలు కట్టింది? చిరంజీవి ఈ సినిమా కోసం చేసిన సాహసాలేంటి? అసలు ఈ సినిమా వెనుక ఉన్న ఆసక్తికరమైన కథేంటి? ఈరోజు ఈ వీడియోలో ఆనాటి జ్ఞాపకాలను, ఆ బాక్సాఫీస్ సునామీని కళ్లకు కట్టినట్లు చూద్దాం. ముందుగా మనం 1983 నాటి పరిస్థితిని అర్థం చేసుకోవాలి. అప్పటికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు లాంటి సీనియర్ హీరోల హవా నడుస్తోంది. చిరంజీవి గారు అప్పుడప్పుడే హీరోగా నిలదొక్కుంటున్నారు. కానీ మాస్ ఇమేజ్ మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. సరిగ్గా ఆ సమయంలో సంయుక్త మూవీస్ బ్యానర్పై నిర్మాతలు ఈ సినిమాను ప్లాన్ చేశారు. దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి. ఈ సినిమా కథ హాలీవుడ్ హిట్ ఫస్ట్ బ్లడ్, రాంబో ఆధారంగా రూపొందింది. కాని దాన్ని అలాగే మక్కి కాపీ కట్టకుండా మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఒక చెల్లి సెంటిమెంట్ని, ఒక లవ్ ట్రాక్ని, పగని, ప్రతీకారాన్ని అద్భుతంగా జోడించారు పరుచూరి సోదరులు. అప్పట్లో పరుచూరి బ్రదర్స్ కలం నుండి జాలువారిన డైలాగులు తూటాల్లా పేలాయి. ఈ సినిమా మేకింగ్లో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అప్పట్లో చిరంజీవి గారు ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారంటే, షూటింగ్ టైంలో డూప్ లేకుండా రిస్క్ షాట్స్ చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్లో, అడవిలో జరిగే చేజింగ్ సీన్స్లో ఆయన డెడికేషన్ చూసి యూనిట్ మొత్తం షాక్ అయింది. ఒక సీన్లో నిజమైన పాముతో నటించాల్సి వచ్చింది అని కూడా అంటారు. భయం లేకుండా క్యారెక్టర్లో లీనమైపోయి ఆ కోపాన్ని కళ్లలో చూపించారు. అందుకే ఆ సినిమాలోని సూర్యం పాత్రలో చిరంజీవి గారిని చూస్తుంటే ఆడియన్స్కి ఒక హీరో కనిపించలేదు, తమ ఇంట్లో కష్టాల్లో ఉన్న ఒక అన్నయ్య కనిపించాడు. మాధవి హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ఆమె పాత్ర కూడా చాలా బలంగా ఉంటుంది. రావు గోపాలరావు గారి విలనిజం, నూతన్ ప్రసాద్ గారి నటన సినిమాకి అదనపు బలం. అక్టోబర్ 28, 1983 సినిమా రిలీజ్ డేట్. అప్పటికి ఎవరికీ తెలియదు, కొద్ది గంటల్లో తెలుగు సినిమా రికార్డులు గల్లంతు కాబోతున్నాయని. సినిమా రిలీజ్ అయింది. మార్నింగ్ షో పడింది. థియేటర్ల బయట జనం చిరంజీవి చిరంజీవి అని నినాదాలు చేయడం మొదలుపెట్టారు. అప్పటి వరకు క్లాస్ హీరోగా, ఫ్యామిలీ హీరోగా చూసిన చిరంజీవిని ఆ రఫ్ లుక్లో, చేతిలో కత్తి పట్టుకుని, కండలు తిరిగిన శరీరంతో చూసి జనం ఫిదా అయిపోయారు. కోదండరామిరెడ్డి టేకింగ్, చక్రవర్తి గారి సంగీతం సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. ముఖ్యంగా రగులుతుంది మొగలిపొద పాట అప్పట్లో ఒక సెన్సేషన్. ఆ పాటలో చిరంజీవి, మాధవీల కెమిస్ట్రీ, ఆ స్టెప్పులు, ఆ ఎనర్జీ యూత్ని థియేటర్లకు రిపీటెడ్గా రప్పించింది. ఇదేమిటి అనే పాట కూడా మాస్ ఆడియన్స్ని ఉర్రుల తోలించింది. ఇక బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే ఖైదీ సినిమా సృష్టించిన విధ్వంసం మామూలుది కాదు. ఈ సినిమా బడ్జెట్ అప్పట్లో చాలా తక్కువ, సుమారు 15 నుండి 20 లక్షల మధ్యలో ఉంటుందని అంచనా. కానీ ఈ సినిమా వసూలు చేసింది ఎంత తెలుసా? అక్షరాల 3.5 నుంచి 4 కోట్ల గ్రాస్. ఒక్కసారి ఆలోచించండి, 20 లక్షలెక్కడా, 4 కోట్లెక్కడా? అంటే పెట్టిన పెట్టుబడికి దాదాపు 20 రెట్లు లాభం వచ్చింది. ఇది ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ రేంజ్ విజయం. నిర్మాతలు పెట్టిన ప్రతి రూపాయికి 100 రెట్లు వెనక్కి వచ్చాయి. చాలా కేంద్రాల్లో ఈ సినిమా శతదినోత్సవం జరుపుకుంది. ముఖ్యంగా బీసీ సెంటర్స్లో, అంటే మాస్ ఏరియాస్లో ఖైదీ సినిమా థియేటర్లు కిక్కిరిసిపోయాయి. అప్పటి వరకు మాస్ అంటే కేవలం సీనియర్ హీరోలే అనే అపోహను ఖైదీ బద్దలుకొట్టింది. చిరంజీవి రూపంలో ఒక కొత్త మాస్ దేవుడు వచ్చాడని ఫ్యాన్స్ డిసైడ్ అయిపోయారు. ఈ సినిమా నుండే చిరంజీవి గారికి సుప్రీం హీరో అనే బిరుదు పాపులర్ అయింది. ఖైదీ విజయంతో చిరంజీవి గారి మార్కెట్ ఒక్కసారిగా 10 పెరిగింది. అప్పటి వరకు మీడియం రేంజ్లో ఉన్న ఆయన రెమ్యూనరేషన్ స్టార్ హీరోల సరసన చేరిపోయింది. కోదండరామిరెడ్డి, చిరంజీవి కాంబినేషన్ అంటే బాక్సాఫీస్కి మినిమం గ్యారంటీ అనే ముద్ర పడింది. వీరిద్దరి కాంబినేషన్లో ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్స్ వచ్చాయి, కానీ దానికి పునాది వేసింది మాత్రం ఖైదీనే. ఈ సినిమాలో చిరంజీవి గారి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. చెల్లి చనిపోయినప్పుడు ఆయన పండించిన ఎమోషన్ చూసి కంటతడి పెట్టని ప్రేక్షకుడు లేడు. అలాగే విలన్లను చంపేటప్పుడు ఆయన కళ్లలో కనిపించే రౌద్రం చూసి భయపడనివాడులేడు. యాక్షన్, ఎమోషన్, రొమాన్స్, డాన్స్ ఇలా అన్ని రసాలను సమపాళ్లలో పండించి ఒక కంప్లీట్ ప్యాకేజ్లా ఈ సినిమాను మలిచారు. అందుకే 40 ఏళ్లు దాటినా ఇప్పటికీ టీవీలో ఖైదీ సినిమా వస్తోందంటే ఛానల్ మార్చకుండా చూసేవాళ్లు లక్షల్లో ఉన్నారు. ఇది కేవలం సినిమా కాదు, చిరంజీవి అనే ఒక మహావృక్షానికి పడిన విత్తనం. బాక్సాఫీస్ పరంగా చూస్తే అప్పట్లో ఉన్న కృష్ణగారి అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ గారి అడవిరాముడు సినిమాల సరసన నిలబడే రేంజ్ హిట్ ఇది.
ముఖ్యంగా యువతలో చిరంజీవికి ఒక కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడింది. అప్పటి కుర్రాళ్లు చిరంజీవి హెయిర్ స్టైల్ని, డ్రెస్సింగ్ని ఫాలో అవడం మొదలుపెట్టారు. ఖైదీ సినిమా తర్వాత చిరంజీవి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఛాలెంజ్, అభైలాష, గ్యాంగ్ లీడర్ ఇలా వరుస విజయాలతో మెగాస్టార్గా ఎదిగారు. కానీ ఆ మెగాస్టార్కి మొదటి మెట్టు ఖైదీ. ఈ సినిమా విజయంలో పరుచూరి బ్రదర్స్ పాత్ర చాలా ఉంది. వాళ్లు రాసిన ఆడది అబల కాదు, ఆడితే సబలా లాంటి డైలాగులు, హీరో ఎలివేషన్ డైలాగులు గూస్ బంప్స్ తెప్పించాయి. అలాగే ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ కూడా చాలా అడ్వాన్స్డ్ గా ఉంటాయి. అడవిలో తీసిన యాక్షన్ సీన్స్ లో కెమెరా వర్క్ చాలా న్యాచురల్ గా, గ్రిప్పింగ్ గా ఉంటుంది. ఫైనల్ గా చెప్పాలంటే 1983లో వచ్చిన ఖైదీ తెలుగు సినిమా గతిని మార్చిన చిత్రం. ఒక సామాన్య నటుడిని కోట్ల మంది గుండెల్లో గూడు కట్టుకునేలా చేసిన చిత్రం. కేవలం 20 లక్షల బడ్జెట్తో 4 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన అద్భుతం. ఈ రోజు మనం చూస్తున్న పాన్ ఇండియా స్టార్స్ కి, మాస్ సినిమాలకు ఒక రకంగా ఆద్యుడు చిరంజీవి అయితే, ఆయన్ని ఆ స్థానంలో నిలబెట్టింది ఖైదీ. ఆ సినిమాలోని పగ, ఆ కసి, ఆ ఎమోషన్ ఇప్పటికీ ఫ్రెష్ గానే అనిపిస్తాయి. మరి మీలో ఎంతమందికి ఖైదీ సినిమా అంటే ఇష్టం? రగులుతుంది మొగలిపోదా పాట విన్నప్పుడల్లా మీకు డాన్స్ చేయాలనిపిస్తుందా? ఈ సినిమాని మీరు ఎప్పుడు చూశారు? చిన్నప్పుడా లేక టీవీలోనా? మీ అనుభవాలను కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. చిరంజీవి గారిని సుప్రీం హీరోగా మార్చిన ఈ సినిమా గురించి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బాక్స్ ఆఫీస్ హిస్టరీ వీడియోల కోసం మన న్యూస్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై చిరంజీవి, జై తెలుగు సినిమా.